ఎరా కన్సల్టెన్సీకి వెళ్ళావా? ప్రతాప్ గారి గురించి కనుక్కున్నావా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అడిగేది నిన్నేరా, వెళ్ళావా? కనుక్కున్నావా? ఏమన్నారు? మాట్లాడవేంట్రా? వెళ్ళాను నాన్న, అన్ని వివరాలు తెలుసుకున్నాను. ప్రతాప్ గారికి ఏం కాలేదంట. హీ సేఫ్. ఏంటి మళ్ళీ చెప్పు. ప్రతాప్ గారికి ఏం కాలేదంట, వారు సేఫ్ గానే ఉన్నారంట. అసలు వాళ్ళు ఆ ఏరియాలోనే లేరంట. డిప్యుటేషన్ మీద వేరే చోటికి వేరే ప్రాజెక్ట్ మీద వెళ్ళారంట. హీ సేఫ్ నాన్న, నో వరీ, నో టెన్షన్. సరేరా, ఓకే బాయ్. అమ్మ ధరణి, విన్నారు కదా, నేను నిన్నే చెప్పాను కదా ప్రతాప్ గారికి ఏం కాదని. నా సిక్స్త్ సెన్స్ చెప్తుందని. అదే నిజమైందమ్మా. హ్యాపీయే కదా? అక్క, నాన్న సేఫ్గా ఉన్నారు. థ్యాంక్స్ గాడ్. గుండె పట్టనంత ప్రాణం అంటే నీవే, నన్నలాగా నన్నే ఎంచుకుంటేవే. ఓ చంటి పాపనై నీతో నన్ను ఆడనివ్వవే, నీ ఆట పాట ముద్దు ముచ్చట తెచ్చనివ్వవే. నా యువంత నువ్వు అంది పుచ్చుకొని చిందులడవే, బుచ్చికొండవే నా బుచ్చికొండవే, బుచ్చికొండవే నా బుచ్చికొండవే. బంగారమే బంగారమే నువ్వు. థ్యాంక్స్ గుణ గారు, చాలా చాలా థ్యాంక్స్. నిన్నటి నుంచి మాకు ధైర్యం చెప్తూ చాలా అండగా నిలబడ్డారు. మీరు తోడుగా ఉండకపోతే, కన్విన్స్ చేస్తూ పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చెయ్యకపోతే నేనేమైపోయేదాన్నో. మీరు రాకపోతే, మీరు లేకపోతే అసలు ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకోవాలో తెలియక టెన్షన్లో, అయోమయంగా ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అమ్మా, నాన్న క్షేమంగా ఉన్నారు. అవునమ్మా, నా మనసు కుదుట పడింది. ఏం వినాల్సి వస్తుందోనని నిన్నటి నుంచే టెన్షన్ పడి చచ్చాను. మీరు మాకు చాలా సహాయంగా ఉన్నారు. మీ అభిమానానికి, మీరు చూపించిన ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్ అండి. పాపం, నిన్నటి నుంచి ఈ విషయం గురించి శక్తి గారు, ధీరజ్ చాలా టెన్షన్ పడుతున్నారు. నాకు 1,00,000 సార్లు ఫోన్ చేశారు ఈ వార్త చెప్పాలి. చాలా థ్యాంక్స్ అండి డాక్టర్ గారు. పాపం మీ పనులన్నీ మానుకొని నిన్నటి నుంచి మా కోసం ఇక్కడే ఉన్నారు. మీకోసం హాస్పిటల్లో పేషెంట్స్ ఎంతమంది ఎదురు చూస్తున్నారో, ఎంత టెన్షన్ పడుతున్నారో. ఇంక మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళొచ్చు. సరే, నేను అదే అనుకుంటున్నానండి. అమ్మ ధరణి, వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. ధరణి, ఇంకా కాస్త కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో. బాగా రెస్ట్ తీసుకో. మేము మళ్ళీ వస్తాం.
హాస్పిటల్లో ఎమర్జెన్సీ సర్జరీ ఉందంట, నేను వెళ్ళాలి. అయితే నువ్వు వెళ్ళు గుణ. ఇల్లు ఈ పక్కనే కదా, నేను వెళ్ళిపోతాను. పర్వాలేదు, నీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఆహా, వద్దు. ముందు సర్జరీ ఇంపార్టెంట్. నా కోసం లేట్ అయితే అక్కడ పేషెంట్కి ఏదైనా ఇబ్బంది రావచ్చు. ప్లీజ్ ఆపు గుణ, నేను వెళ్తాను. ఓకే జనని, బాయ్, జాగ్రత్త. ఆటో. హరి, బయట నిలబడ్డావేంటి? లోపలికి వెళ్ళొచ్చు కదా. లేదమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే ఇక్కడ నిలబడ్డాను. నాతో మాట్లాడాలనంటే ఏముందిరా, ఇంట్లో మాట్లాడదాం పదా. కాదమ్మా, ముందు నీతో మాట్లాడాల్సిన విషయం, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. చాలా అర్జెంట్ మ్యాటర్. అర్జెంట్ మ్యాటరా? ఏంటది? ఏమైంది? ఆ దుబాయ్ మ్యాటర్ ప్రతాప్ గారి విషయమా? అయినా నువ్వే చెప్పావు కదా అక్కడ ఏం కాలేదని. ధరణి కూడా మామూలు మనిషి అయిందని ఇందాకే కదా చెప్పావు. పైగా అంతలోనే అర్జెంట్ అంటూ ఇంటి ముందు నిలబడి నా కోసం వెయిట్ చేస్తున్నావేంటి? అంతా ఓకే కదా? అక్కడ శక్తి మళ్ళీ ఏమైనా గొడవలు స్టార్ట్ చేసిందా? లేదమ్మా, ఇది మన ఫ్యామిలీకి సంబంధించిన విషయం. మన ఫ్యామిలీనా? అవునమ్మా, పర్టికులర్గా మధు గురించి మాట్లాడాల్సిన విషయం. అరే, మధు గురించి మాట్లాడాలా? మధుకేమైనా అయిందా? ఏం కాలేదమ్మా, కానీ మధు మీ అందరితో అబద్ధం ఆడింది. రాత్రి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పింది కదా. అవును, ఏదో అసైన్మెంట్ అని చెప్పింది. లేదమ్మా, అది వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళలేదా? మరి ఎక్కడుందిరా? నిన్నటి నుంచి దుబాయ్కి వర్కర్స్ని పంపించే కన్సల్టెన్సీ ఆఫీస్లోనే ఉందమ్మా. అది అక్కడ టెన్షన్గా తెల్లవారులు వెయిట్ చేస్తూ కూర్చుంది. ఏంట్రా నువ్వనేది? దుబాయ్కి పంపించే కన్సల్టెన్సీ ఆఫీస్ దగ్గరుందా? అక్కడ అదెందుకుందిరా? అవునమ్మా. మీ ఫాదర్ నేమ్ చెప్పమ్మా. నిన్నటి నుంచి మీ నాన్నగారి వివరాలు తెలుసుకోవడానికి పడుతున్న ఆరాటం అంతా ఇంత కాదు. అన్నం నీళ్లు మానేసి రాత్రంతా ఇక్కడే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు హరి? అవునమ్మా, నా కళ్ళారా చూశాను. మధుకి నిజం తెలిసిపోయింది. ప్రతాప్ గారే దాని కన్న తండ్రి దానికి తెలిసిపోయింది. అందుకే అది అక్కడ ఆయన వివరాలు తెలుసుకోవడానికి రాత్రంతా వెయిట్ చేసింది. తనకు తెలిసిన విషయం మన దగ్గర దాస్తుందమ్మా.